నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంఎస్ రాజు సవాల్ చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ క్రమంలోనే అటు ఉషశ్రీ చరణ్ ని అరెస్ట్ చేయడం కానివ్వండి, తోపుదుర్తిని ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం కానివ్వండి, మరి తోపుదుర్తి పోలీసులతో చేస్తున్నటువంటి వాగ్వాదాన్ని ఎలా చూడాలి, అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంఎస్ రాజు ఇద్దరు కూడా సవాల్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. మరి తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా అంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మద్దతుగా నిలవడానికి వెళ్తున్నటువంటి ఉషశ్రీ చరణ్ ని అరెస్ట్ చేశారని పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. సేమ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కూడా భద్రతా దృష్ట్యా, శాంతి భద్రతల దృష్ట్యా ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపైన కూడా ఆయన వాగ్వాదానికి దిగుతున్నారు పోలీసులు. అంటే మనం చాలాసార్లు చూసాం, అటు అంబటి రాంబాబు కానివ్వండి, పేర్ని నాని కానివ్వండి, ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కానివ్వండి, పోలీసులతో చేస్తున్నటువంటి వాగ్వాదాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. తర్వాత దాని మీద చర్యలకు ఉపక్రమిస్తే లబోదీపమంటారు, లేకపోతే మాకు అన్యాయం జరిగిందని మాట్లాడతారు. ఇప్పుడు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి గెలవకపోతే ముఖ్యమంత్రి కాకపోతే మేసం గురిగించుకుంటానండి. ఒక మేసం గురిగించుకోలేదు, దాక్కున్నాడు. తర్వాత పరిటాల శ్రీరామ్ గారిని, లేకపోతే సునీత గారిని, లేకపోతే చంద్రబాబు గారిని వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడాడు. దాని మీద వీళ్ళు చర్యలు కేసు నమోదు చేశారు, కానీ చర్యలకి పోలేదు. దాంతో కొంచెం ధైర్యం వచ్చి ఉంటుంది. ఎంఎస్ రాజు మీద వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ ఎంఎస్ రాజు గురించి కొంత చెప్పాలి. అతను అనేక ఉద్యమాల్లో ఆరితేరిన యోధుడు. ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి వచ్చాడు అతను. వీళ్ళకి మళ్ళీ గాలి కొట్టుకుని రాలేదు. అతను ఉద్యమాల పునాదులతోటి వచ్చాడు అతను. వాళ్ళు కరప్షన్కి చాలా దూరంగా ఉంటారు మామూలుగానే. సరే, అతని మీద ఇతను బినామీ భూములు అయ్యి ఆరోపణ చేసాడు. నీ దగ్గర సమగ్రమైన సమాచారం లేకుండా, ఒక విశ్వసనీయమైన సమాచారం లేకుండా, రికార్డెడ్ ఎవిడెన్స్ లేకుండా నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే నోరు మూసుకుని ఏమి ఊరుకోరు. ఖచ్చితంగా అతను కూడా నీకు సమయం ఇచ్చాడు, తగినంత సమయం, గురువారం వరకుని సమయం ఇచ్చినప్పుడు మరి ఈ సమయం లోపల ఇదిగో నువ్వు పలానా దాంట్లో నువ్వు అవినీతి చేసావు, పలానా బినామీలు నీకు ఉన్నారు, ఇదిగో ఈ ల్యాండ్ అంతా నీదేం చూపించాలి కదా. చూపించలేదు కాబట్టి అతను వస్తాడేమో అన్న భయం. నేను వచ్చి కూర్చుంటా అన్నాడు కదా, ఖచ్చితంగా కూర్చుంటాడు. అయితే నువ్వేం చేసావు? రాజకీయంగా ఎదుర్కోలేక, అతను వస్తే సమాధానం చెప్పలేక నీ ఇంటి డాబా నిండా మీ 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 గ్యాంగ్ ఇళ్లలో ఆ డాబాల మీద, టెర్రస్ల మీద రాళ్ళు, రప్పలో, సీసాలో పెట్టి కూర్చున్నారు. ఇటు వస్తే దాడి చేద్దామన్నా అంటే నువ్వు దాడి చేసేసి నువ్వు బతికి పట్టుకట్టేద్దామనేనా? అంటే నేను వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఇక్కడ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి లా అండ్ ఆర్డర్ కాపాడాలి, కాబట్టి లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండాలి, కాబట్టి బాధ్యులు వాళ్ళే అవుతారు, కాబట్టి మీకు సేఫ్. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మీరు సేఫ్ జోన్లో ఉన్నారు. లేకపోతే మీ వీపీ విమానం మోత అంటారు కదా, అలా అయిపోయేది. ఓ రకం మీరు చాలా అదృష్టవంతులు. తోపుతుర్దే కాదు, రాచమల్లి అయినా ఇంకొకడైనా ఎవడైనా సరే, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మీకు కూడా సేఫ్. ఈ రాష్ట్రానికే కాదు, రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో భద్రంగా ఉంది. మీకు కూడా భద్రత ఏర్పడింది బాబు గారు ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి. మీరు ఎలాంటి కారు కూతలకు వచ్చినా, ఎలాంటి ఆరోపణ, అసత్య ఆరోపణ, విష ప్రచారం చేసినా మీకు ఖచ్చితంగా రక్షణ ఆయనే. ప్రజాస్వామ్యంగా వెళ్ళాలంటాడు ఆయన, రూల్ ఆఫ్ లా పాటించాలంటాడు, కాబట్టి మీరు సేఫ్ జోన్లో ఉన్నారు. మరి మీకు మళ్ళీ తయ్యమంటే ఆవిడ తయారైపోవడం ఎందుకు? అనవసరం కదా, నువ్వు చూసుకోవాలి కదా నీదేదో. అయితే మరి టీడీపీ వాళ్ళు అందరూ కలిసి అనంతపురం జిల్లా మొత్తం కదిలి రావాలా? అంటే మీ చేసే ప్రయత్నాలు చూస్తుంటే జిల్లా మొత్తం కదిలి రావాలని చెప్తున్నారు మీరు. రోడ్ల మీద యుద్ధం చేసుకోవాలంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి ఇక్కడ అంతా అల్లకోలం కింద ఉందని చెప్పదలుచుకున్నారు. అంటే సార్, ఈ ఒక్క అంశంలోనే కాదు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పైన కూడా ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లని అలా ప్రతి అంశంలో కూడా ఆరోపణలు చేస్తున్నారు. మీరు అన్నట్టుగా ఈ ఆరోపణలు చేస్తే కార్యకర్తలు పేటరైపోతారు, కార్యకర్తలు రెచ్చిపోతారు. సో లా అండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో అని చూపించారు. అంతే, సేమ్ దానికోసమే మీకు వీళ్ళు తన్నించుకోవడానికి చూస్తున్నారని చెప్తున్నాను కదా నేను. గ్యారంటీకి ప్రతి ఓడు కూడా తన్నించుకోవడానికి చూస్తున్నారు.
సరే మేము తన్నించుకోవడం చూస్తున్నాం, మీరు తన్నట్లేదు కదా అని చెప్పేసి మీరు ఇంకా రెచ్చిపోతే సడన్గా మీరు ఊహించిన విధంగా తంతారు. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. అలాగే వదిలిపెట్టలేదు కదా. ఇప్పుడు స్టేషను బెయిలు ఇదేదో బాగుందని చెప్పేసి పిడికిలు బిగించి చేతులు చూపించాడు. ఇవాళ మన కొడాలి అని అంటున్నాడు ఉప్మా చట్టం అని. ఉప్మా చట్టం కాదు, ఉపా చట్టంలో వెళ్ళిపోయాడు కదా లోపలికి. అతని బొమ్మలన్నీ భోగవతాలన్నీ బయటకు వచ్చినాయి కదా. మీకు అలాగే ఎంఎస్ రాజు అతను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఫైట్ చేసిన వ్యక్తి. పైగా అతను అధికారంలో ఉన్నాడు, ఒక గౌరవ శాసనసభ్యుడు, ఓ టీడీటీ బోర్డు మెంబర్. అతని మీద నేను ఒట్టుకొచ్చినట్టు ఆరోపణలు చేస్తే ఎందుకు ఊరుకుంటారు? 2 రకాలుగా కదులు వస్తారు ఇక్కడ. హిందూ సంఘాలు కదులుతాయి, పార్టీ కేడర్ కదులుతుంది, సాధారణ సగటు పౌరులు కూడా కదులుతారు. నన్ను వచ్చి మీద పడతానంటే మీ ఇష్టం మాట్లాడతానంటే ఊరుకుంటారా? నాకు కూడా మొన్న ఏదో ఫంక్షన్కి వెళ్తే నువ్వు మాట నిలబెట్టుకోమని చెప్పాను నేను ఎంఎస్ రాజు గారికి, ఎమ్మెల్యే గారికి. నువ్వు విడిచిపెట్టేది దయ్యాలని, ఎందుకంటే ఇలాగా అభ్యాసం అయిపోయింది వాళ్ళకి. ఎవరి నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నీ మాట నిలబెట్టుకో. ఆ మాట నిలబెట్టుకోవడం అంటే ఏంటంటే గురువారం నాడు కనుక వాళ్ళు నిరూపించలేకపోతే నేను వచ్చి కూర్చుంటా అన్నాడు కదా. ఆ పని చేయబోయే బాబు, నీకు పని, నిన్ను వీరుడు సూర్యుడు కార్యాధ్యక్షుడు అని అనుకుంటారు అని చెప్పాను. ఎవరైనా అలాగే చెప్తారు. ఎందుకంటే మేము నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, బురద జల్లేస్తాం, మీరు కడుక్కొని మేము పైన చూస్తామంటే మీ ఇంటి మీద రాళ్ళు రప్పలేస్తే పెట్టుకుని కూర్చుంటే రెడీ కూర్చుంటే ఎవరిని కొడతామని నువ్వు? వీడియోలు వచ్చినాయి, విజువల్స్ వచ్చినాయి కదా, చూశారు కదా. కాబట్టి మీరు తాడిని తన్నోడు అనుకుంటే మీ తలని తన్నోళ్ళు ఉంటారు ఇక్కడ. అది గుర్తుపెట్టుకోదు. ఇంకా శ్రీరామ్ లైన్లోకి రాలేదు నీకు, మిమ్మల్ని ఒక రకంగా వదిలిపెట్టాడు అతను. ఇక మీ సంగతే చెప్పు కింద తేలులా తొక్కి పెట్టాల్సిందే. తేలుకి చెప్పు దెబ్బే, కుక్కకాడు చెప్పు దెబ్బ అంటారు కాదు, తేలుకు కూడా చెప్పు దెబ్బ కావాలి. అది గుర్తుపెట్టుకోవాలి. సార్, ఇటీవల పరిటాల సునీత గారి పైన కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు సార్. యాక్సిడెంట్ చేయించాలనుకుంటున్నారు అని. అంటే వీళ్ళందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇందాక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన కూడా, అంటే ముఖ్యమైన నేతలందరిపైన చేస్తున్నారు కదా. మరి వీటన్నిటినీ కూడా ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తారు కదా. మరి ఎందుకని వైసీపీ అదే స్ట్రాటజీతో ముందుకు? మీకు వాళ్ళంతా నీచ సంస్కృతి అండి. మహిళల లేకపోతే గౌరవప్రదమైన వాళ్ళ, ఇప్పుడు సీనియర్ సిటిజన్ స్థాయిలో ఉన్నారు సునీత గారు ఎమ్మెల్యే, ఆవిడ పట్ల కూడా అనుచితంగా వ్యాఖ్యలు చేశాడు అతను. పరిటాల రవీంద్ర గారు నిజంగానే మీలాంటి వాళ్ళు దుర్మార్గులు దుష్టులకి కళ్ళకు వస్తాడు సింహస్వప్నం అంటారు దాన్ని. ఆ మాట అన్నారు ఆవిడ. అంటే ఆవిడ మీ కళ్ళకు రావాలి కానీ మా కళ్ళకు వస్తాడు. ఆవిడకి ఎలాగ కళ్ళకు వస్తాడు, మీకు కూడా వస్తాడు. మీకు ఎలాగ వస్తాడంటే మీ అన్యాయాలు అక్రమాలు మీరు ప్రజలు చీకొట్టినా సరే మీ అరాచకాలు ఆగకపోతే ఆయన నిజంగానే సింహస్వప్నం. మీ పార్టీ సింహం అతను, నరసింహం అంటారు కదా. అది తట్టుకోలేక మీరు ఆయన్ని అన్యాయంగా దుర్మార్గంగా ఆత్మహత్యారు మీరు కుట్రపూరితంగా. ఇవాళకే కూడా అదో మిస్టరీ కింద మిగిలిపోయింది. కేవలం మీ బ్యాచ్ అందరు కలిపి చేసిన పని అని చెప్పేసి అందరికీ తెలుసు. ఏదో రోజు దానికి శిక్ష పడుతుంది మీకు. చట్టం రాజ్యాంగము మిమ్మల్ని శిక్షించినా శిక్షించలేకపోయినా మీకు కూడా విధి అనేటువంటి తోటి ఉంటుంది. దాని ద్వారా మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. శ్రీరాముని కెలికిన ఎంఎస్ రాజుని అడుగు యువకులు, ఉత్సాహవంతులు, యువరత్నంతో కొత్త ఉడుకుతూ ఉంటారు. వాళ్ళు కొత్త అమ్మని ఉడుకుతూ ఉంటుంది. వాళ్ళని మీరు టచ్ చేశారనుకో, ఇది మాటల కింద ఉండదు. మళ్ళా ఎలక్షన్కి మీరు అందరూ ఎక్కడ ఉంటారో తెలియదు. అది గుర్తుపెట్టుకోవాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.